సెలైన్ పెట్టించారు. దాంతో నా దీక్ష భగ్నమైనట్టు లెక్క. కాబట్టి అనవసరం ఇంకా ఫర్దర్ నాకు ఆరోగ్యం పోతుందనే ఆందోళనకు గురి కావాలి. తర్వాత మనం స్ట్రాటజీ ప్లాన్ చేసుకుని ఉద్యమాన్ని ఏ విధంగా ముందు తీసుకోవాలని ఆలోచించుకున్నాం. కేసీఆర్ గారిని బలవంతంగా నిరాదీక్షను మాన్చిండని చెప్పేసి ఒక వదంతి వినిపిస్తుంది. ఒకవేళ ఆయన నిజంగా మానినా మేము మాత్రం తెలంగాణ విద్యార్థి సంఘాల జాయింట్ యాక్షన్ తరఫున ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకుపోతాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాం. అందుకే ఈ తెలంగాణ ప్రజలమంతా ఏకమై అమర వీరుల సాక్షిగా కదులుతున్నాము ముందుకు. ఆ నీళ్లు మా భూములు మాకే కావాలని పోరాడి తిరుగుతాము, పోరాటం గెలుస్తాము. ఈ సెలైన్ పెట్టబోదు నేను చెప్పిన ఈ రావడం రాజు తక్కువ వర్గం చచ్చిపోతాను. అప్పుడేం చేసుకోండి. మీరు టూ మచ్ ఇది వితౌట్ మై పర్మిషన్ యూ కెనాట్ డూ దిస్. మీ పర్మిషన్ ఉందా? ఓ మెజిస్ట్రేట్ ఆర్డర్ ఉందా అని అడిగితే వాళ్ళని పట్టి ఒక 55 నిమిషాలు నేను ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఒక 7-8 మంది పోలీస్ అధికారులు, ఒక 5 డాక్టర్లు ఆల్మోస్ట్ ఒక గొర్రెని అనగబట్టి పశువులకు ఎట్లయితే టీకాలు ఇస్తారో అట్లా నాకు సెలైన్ పెట్టి దాని నేను సెలెక్షన్ కలిపిందా మంచి ఉందా చెడుందా నాకు తెలియదు. నాకు కొంచెం మత్తులాగా వస్తే ఒక 40 నిమిషాల తర్వాత ఒక టాబ్లెట్ నా నోట్లో వేసి తీసుకుంటే ఈ ద్రవం మీద తీసుకోవాలని పెట్టిన ముందు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి నోట్లో పోసి కొందరు తెలంగాణ ముసుగులోనే తెలంగాణ ద్రోహం చేసే పని కడతా ఉన్నారు. అందులో గద్దర్ ఒక వ్యక్తి. ఆ గద్దర్ ఎన్నో నేను కంట్రిబ్యూట్ చేసింది లేదు, ఆయన పెద్ద పొడి చేసింది కూడా ఏం లేదు. ఎప్పుడు మనం 3 నెలలు నేను మౌనంగా ఉన్నాం. 3 నెలలు మౌనంగా ఉంటే ఆయన ఏం మాట్లాడో భగవంతుడు తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు, ఎక్కడ మాయమైందో తెలియదు. అప్పుడు తెలంగాణ కూడా ఏముండదు. నేను బయలుదేరంగానే నా వెంటనే పడి ఒక దుష్ప్రచారం కొనసాగిస్తా ఉన్నాను.